స్వంత ఇల్లునే పేదలందరికీ ఇల్లు కట్టించడానికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ పేర్కొన్నారు. బేల మండలంలోని ఉపాసనాల గ్రామంలో ఐటీడీఏ నిధుల ద్వారా నిర్మించనున్న 10 ఇళ్లకు భూమి పూజ చేశారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకంపై వల్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం తెలంగాణలో అమలు కాలేదని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నానని అన్నారు. పనులను నాణ్యతంగా చేసిన వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తన గెలుపు పట్ల కృషి చేసిన ప్రతి కార్యకర్తకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఉపాసనాల ఈ గ్రామంలో ఇల్లు లేనటువంటి పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టివ్వాలనే ఒక గొప్ప ఆలోచనతోని నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అత్యంత పేదవాళ్ళైనటువంటి ఆదివాసీ జాతులలో ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు అన్న ఆలోచనతోని ఈ యొక్క ఇళ్ల కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. మరి మొట్టమొదటిసారిగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ యొక్క ఆదివాసులకు సంబంధించినటువంటి పేదలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఇండ్ల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వేదికను అలంకరించినటువంటి భారతీయ జనతా